పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము కాగా, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును మనము ధ్యానము చేసినట్లయితే, ఆనాడు పౌలు గారు రోమీలకు పత్రికను రాస్తూ ఈ మాటను చెప్పారు. ఈ ఉదయకాల సమయము దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మనందరినీ నింపునుగాక. దేవుడు మనకి ఆనందాన్ని సమాధానాన్ని ఇస్తాడు అని నమ్ముతున్నారా? ఎందుకు అనంటే, ఈ రోజుల్లో మనిషికి కరువైంది ఇవే కదా. చాలామంది కోటీశ్వరులు అయి ఉన్నప్పటికీ విస్తారమైన ధనము, వెండి, బంగారము వారికి కలిగి ఉన్నప్పటికీ, విలాసవంతమైన గృహాలు, సుఖవంతమైన వసతులు అన్నీ వారికి ఉన్నప్పటికీ కూడా ప్రశాంతముగా నిద్రపోయే పరిస్థితులు ఎంతో మందికి ఈ రోజుల్లో లేవు. ఎందుకు అనంటే, మనిషి కంటికి కనిపిస్తున్న డబ్బు, వెండి, బంగారాలు, ఆస్తులు, అంతస్తులు అన్నీ ఉన్నాయి, కానీ వాటిని అనుభవించడానికి కావలసిన హృదయము, ఆనందము, సమాధానము లేవు. కొంతమంది అయితే ఈ బాధలన్నీ మర్చిపోయి, ఈ కుటుంబంలో ఉన్న అసమాధానమంతా మర్చిపోయి, కనీసము కాసేపైనా నవ్వుతూ సంతోషముగా ఉండాలి అని డబ్బులు ఖర్చు చేసి మరీ లాఫింగ్ క్లబ్స్కి వెళ్ళేవాళ్ళు ఎందరో. ప్రియులారా, కొందరైతే బాధలను మర్చిపోవడానికి చెడు వ్యసనాలకి బానిసలై ఉన్నారు. కొంతమంది అయితే అసహ్యమైన దృశ్యాలు చూస్తూ కాసేపు నవ్వుకుంటూ సంతోషముగా ఉండొచ్చులే అని వాటిలో వినోదాన్ని వెతుక్కుంటూ ఉన్నారు. ఈనాడు లోకమంతా కూడా ఎందుకు ఒక్కదానికి బానిసైపోయి ఉంటున్నారు అనంటే, సంతోషముగా ఉండాలి, కాసేపైనా నవ్వుకోవాలి. ప్రియులారా, ఈనాడు లోకమంతా కూడా ఎందుకు ఏదో ఒక దానికి బానిసైపోయి ఉంటున్నారు అనంటే, సంతోషముగా ఉండాలి, కాసేపైనా నవ్వుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి, హృదయంలో నెమ్మదిగా ఉండాలి అని. కానీ క్రైస్తవులుగా మనకున్న ధన్యత ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారు సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మన హృదయాన్ని నింపితే దాన్ని ఇంకా ఏ పరిస్థితి కూడా మన నుండి దూరము చేయలేదు. అందుకే పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఒక చోట ఒక మంచి మాట చెప్పాడు. ఏమని అనంటే, మీ సంతోషము ఎన్నడూ మీ వద్ద నుండి తీసివేయలేరు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అయితే దేవుని వాక్యము సెలవిస్తుంది, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మీ హృదయములో, మీ తలంపులకి కావలి ఉంటుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఇలా మనము చూస్తూ వెళితే పరిశుద్ధ గ్రంథమంతా మనము చూసినప్పటికీ కూడా దేవుడు మనకి కనుక ఆనందాన్ని ఇస్తే ఏ పరిస్థితిలోనైనా సరే మనము సంతోషముగా ఉండొచ్చు. చావులోనైనా కూడా మనము సంతోషముగా ఉండొచ్చు. ఎందుకని అంటే, క్రైస్తవులకున్న నిరీక్షణ ఈ లోకములో కలిగే మరణము కేవలము శరీరానికి మాత్రమే. రక్షణ పొందిన ఆత్మ దేవుని దగ్గరికి చేరుతుంది. పరలోకములో యుగయుగాలు నేను దేవునితో కలిసి ఉంటాను అనే ఆనందము, నిరీక్షణ ఉంది. కాబట్టే మనమందరము ఈ రోజున సంతోషముగా ఉండగలుగుతున్నాం. ప్రియులారా, ఈ లోకములో మనుషులు డబ్బులు ఖర్చు చేసి ఏ సంతోషాన్ని అయితే వెతుక్కుంటూ ఉన్నారో అది శాశ్వతముగా ఉండేది కాదు. కేవలము వారు డబ్బు ఖర్చు చేసినంత సమయము, ఆ సినిమానో ఆ సీరియల్లో చూసినంత సమయము ఆ సంతోషం ఉంటుంది.
లేదంటే ఆ చెడు వ్యసనాలు బానిసలై ఉన్నంతసేపు ఆ సంతోషం ఉంటుంది. కానీ తర్వాత అంతా మామూలే. మరలా బాధలు, మరలా గొడవలు, మరలా సమస్యలు, అసమాధానము, నెమ్మది లేకపోవడం మనము చూస్తూ ఉంటాము. కానీ దేవుని వాక్యము ఏమి సెలవిస్తుంది అని మనము యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనము చదివితే దేవుడు అంటూ ఉన్నాడు కదా, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలువరపడనీయకుడి, వెరవనీయకుడి అన్న వచనము ప్రకారము ప్రియులారా, దేవుడిచ్చే సమాధానము లేదంటే శాంతి ఎలాంటిది అనంటే లోకమిచ్చినట్టుగా కాదు. దేవుడు తన శాంతిని, తన సమాధానాన్ని మనకిస్తాడు. దేవుడు తన శాంతిని, తన సమాధానాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. అయితే దేవుడిచ్చే ఈ ఆనందము, దేవుడిచ్చే ఈ సమాధానము మనకు కూడా కావాలి అనంటే మనమేమి చేయాలి అనంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అందుకే పౌలు రోమీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్న వాక్యములో అంటూ ఉన్నారు కదా, ఏమని అనంటే మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మను నింపునుగాక అని. అవును ప్రియులారా, దేవుడెందుకు ఈ ఆనందాన్ని, సమాధానాన్ని ఇస్తున్నాడు అనంటే మనము పరిశుద్ధాత్మ శక్తిని పొంది నిరీక్షణ కలవారము అవ్వాలని. అయితే ఈ ఆనందము, ఈ సమాధానము మనకెలా వస్తుంది అనంటే అక్కడే పౌలు గారు చెప్తున్నారు, మీ విశ్వాసము ద్వారా దేవుడు ఆనందాన్ని, సమాధానాన్ని మీ హృదయాల్లో నింపునుగాక అని. దేవుని యందు మనము విశ్వాసము ఉంచితే ఆయనిచ్చే సమాధానాన్ని, ఆయనిచ్చే సంపూర్ణమైన సంతోషాన్ని మనము పొందుకోగలుగుతాం. ఈనాడు చాలా మంది కలువరపడిపోవడానికి, కృంగిపోవడానికి గల కారణము ఏంటి అనంటే విశ్వాసము లేదు. మనము దేవుణ్ణి ఏదైతే అడిగామో అది ఆయన చిత్తానుసారమైనది అయితే ఆయన తప్పకుండా నాకిస్తాడు అనే విశ్వాసము లేకపోవడాన్ని బట్టి కలువరాలు, కృంగుదలలు ఎందుకు ఇవన్నీ అనంటే దేవుణ్ణి మనము సంపూర్ణముగా నమ్మలేకపోతున్నాం. అందుకే కదా దేవుని వాక్యము అంటుంది, విశ్వసించేవాడు కలువరపడడు అని. దేవుని యందు ఎవరైతే విశ్వాసము ఉంచుతారో, ఆయనిచ్చిన మాటను, ఆయనిచ్చిన వాగ్దానాన్ని ఎవరైతే సంపూర్ణముగా నమ్ముతారో వారింకా ఎటువంటి సందేహాలు లేకుండా దేవుని యందు సంతోషముగాను, సమాధానముగాను ఉండగలుగుతారు. ఏ పరిస్థితుల్లోనైనా ఎవరెన్ని మాటలు మాట్లాడుతున్నా నేను దేవుణ్ణి నమ్మాను, నా దేవుడు నాకు మాట ఇచ్చాడు, చేస్తాడు అనే ధైర్యము, దేవుని అందలే ఆ విశ్వాసము మనలో ఆనందాన్ని, సమాధానాన్ని నింపుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో హన్నా అనే ఒక స్త్రీని మనము చూస్తాం. ఆమెకు పిల్లలు లేరు అనే కారణాన్ని బట్టి ఎంతో బాధతో కృంగిపోయి ఉంది. ఆ బాధను ఎవరు తీసివేయలేరు. దానికి తోడుగా తోటి మనుషులు మాట్లాడే సూటిపోటి మాటలు ఆమె హృదయాన్ని ఎంతగానో గాయపరిచాయి. ఇలాంటి పరిస్థితిలో ఆమె నలిగిన హృదయముతో, వేదనతో ఏడుస్తూ దేవుని మందిరములోనికి వచ్చి తన హృదయాన్ని నీరు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంది. అప్పుడు దేవుడు దైవజనుడైన ఎలీ ద్వారా ఒక వాగ్దానాన్ని ఆమెకిచ్చాడు. ఏమని అనంటే, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయునుగాక అని. అవును ప్రియ సహోదరి, సహోదరులారా, నీవు క్షేమముగా తిరిగి వెళ్ళు. దేవునితో నువ్వేమి మనవి చేశావో, ఏమడిగావో అది దేవుడు నీకిస్తాడు అనే ఒక్క మాటను దైవజనుడు తన నోటి ద్వారా పలికాడు. ఆమె దేవుణ్ణి నమ్మింది, దేవుని అందలి విశ్వాసముంచింది. నా దేవుడు దైవజనుని నోటి ద్వారా ఒక వాగ్దానాన్ని నాకిచ్చాడు, అది తప్పకుండా ఆయన దాన్ని నెరవేరుస్తాడు అనే విశ్వాసము ఆమె హృదయంలో ఆనందాన్ని, సమాధానాన్ని నింపివేసింది. ప్రియ సహోదరి, సహోదరుడా,
అప్పుడు ఆమె సంతోషముగా వెళ్ళింది. ఆ మాట ఒకసారి మనం చదువుదామా? సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 18వ వచనము మనము చదివితే, ఆమె అతనితో, నీ సేవకురాలునైనా నేను నీ దృష్టికి కృపనొందునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయిచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానివేశెను అన్న వచనము ప్రకారము ఆమె ఆ దినము మొదలుకొని ఏమి చేసింది అని పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉంది అనంటే, దుఃఖముఖిగా ఉండటము మానేసింది. ఆ రోజు నుండి నా దేవుడు మాట ఇచ్చాడు, దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు అని ఆమె ఎప్పుడైతే విశ్వాసముంచిందో ఆ రోజు నుండి దుఃఖముఖిగా ఉండటము మానివేసింది. అంటే అంతకుముందు దుఃఖముఖిగా ఉందనేగా. దేవుని యందలి బలమైన విశ్వాసము, దేవుని మాట మీద ఆ నమ్మిక, స్థిరత్వము లేనప్పుడు ఆమె దుఃఖముతో ఏడుస్తూ కృంగిపోతూ ఉంది. దేవుని సన్నిధిలోనికి వచ్చి ఎప్పుడైతే ప్రార్థన చేసుకుందో, ఆయన సన్నిధిలో ఎప్పుడైతే ఆయన వాగ్దానాన్ని పొందుకుందో, దేవుడు చేస్తాడు అన్న విశ్వాసము ఆమె హృదయములో ఎప్పుడైతే పుట్టిందో ఆ రోజు నుండి ఆమె సంతోషముగా ఉంది. ఆమె హృదయమంతా సమాధానముతో, దేవుడిచ్చే సమాధానముతో నిండిపోయింది. అందుకే ఆమె దుఃఖముఖిగా ఉండటము మానేసింది. ఇలా మనం పరిశుద్ధ గ్రంథములో ఎవరిని చూసినప్పటికీ కూడా దేవుని యందలి విశ్వాసము వారి హృదయాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని నింపింది. భయంకరమైన దుర్వాసన కలిగి కటిక చీకటి కలిగిన అతి చిన్న గదిలో చెరసాలలో ఉండి కూడా పౌలు గారు ఫిలిప్పీలకు పత్రికను రాస్తూ 4వ అధ్యాయము 4వ వచనంలో చెప్తున్నారు, ఎల్లప్పుడు ప్రభునందు మీరు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని. ఆయనున్న ఆ పరిస్థితుల్లో నుండి ఇతరులకు ఆనందించుడి అని ధైర్యము చెప్పగలుగుతున్నారు అనంటే ఆయన ఎంత ఆనందంగా ఉన్నారో మనకి బాగా అర్థమవుతుంది. ఎందుకు ఆ ఆనందము, ఎందుకు ఆ ధైర్యము అనంటే దేవుని యందలి విశ్వాసము వారి హృదయాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని నింపేసింది. సమాధానము వారి హృదయాల్లోనికి వచ్చి కలవరాన్ని పోగొట్టింది. ప్రియ సహోదరి సహోదరుడా, పురాతన ఇశ్రాయిలు దేశములో మట్టి రోడ్లపై పచ్చని కొండల మధ్యలో బెన్యామీను గోత్రానికి చెందిన ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో యోసేపు అనే ఒక నిరుపేద వడ్రంగి మరి అతని భార్య నయోమి తమ చిన్న కూతురు ఏదేను నివసించేవారు. వారికి భూమి లేదు, పెద్ద సంపద కూడా లేదు. కాని వారి గుడిసెలో మాత్రము దేవుని యందు అపారమైన విశ్వాసముండేది. ప్రతి సంవత్సరములాగే ఆ సంవత్సరము కూడా కరువు ఆ గ్రామాన్ని చుట్టుముట్టింది. వర్షాలు లేవు, భూమి పగిలిపోయింది, పంటలెండిపోయాయి. ప్రజల హృదయాల్లో భయము, నిరాశ అలముకుంది. యోసేపు, నయోమి చిన్న కూతురు ఏదేను ప్రతిరోజు ఆకాశము వైపు చూస్తూ, దేవా త్వరగా వర్షము పడుతుంది కదా అని అడిగేవారు. ఒకరోజు యోసేపు తన పని కొరకు దూరముగా ఉన్న పట్టణానికి వెళ్లాల్సి వచ్చింది. బయలుదేరే ముందు నయోమి కళ్ళలో భయాన్ని చూశాడు. యోసేపు ఆమె చేతిని పట్టుకొని ఇలా అన్నాడు, నయోమి, మన దేవుడైన ఎలోహిం ఆకాశాన్ని, భూమిని సృష్టించినవాడు. ఆయన మనకు ఆహారము ఇవ్వలేడా? కాబట్టి భయపడకు. మన గుడిసెలోకి వెలుగు, సమాధానము, ఆనందము రావాలనంటే అది మన చేతుల్లో లేదు. కేవలము మనము నమ్మి మనం ఆరాధిస్తున్న దేవుని చేతిలోనే ఉంది. మన విశ్వాసము ఆయనపైనే ఉంటే ఎంతటి కష్టమైనా మన ఆనందాన్ని దొంగిలించలేదు అని చెప్పి యోసేపు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు నిస్సత్తువతో ఉన్న గ్రామము నిండా ఒక వార్త వ్యాపించింది. ఆ గ్రామాధికారి ఆ గ్రామంలోని తాగునీటి బావిని కేవలము ధనవంతులకే పరిమితము చేశాడు అని. పేదలు భయముతో, ఆకలితో అల్లాడిపోయారు. నయోమికి నిద్ర పట్టలేదు. ఆమె పరిస్థితిని చూసి ఏదేను చిన్నగా ఏడ్చింది. నయోమి లేచి గుడిసెలో ఉన్న ఒక పాత దుప్పటిని కప్పుకొని గోధుమ పిండి ఉన్న చిన్న సంచి ముందు మోకరిల్లింది. ఆమె కన్నీళ్లతో ప్రార్థించింది, పరలోకపు తండ్రి, నువ్వు అరణ్యములో మన్నాను ఇచ్చిన దేవుడవు. నా హృదయము భయముతో ఉంది, కాని నా విశ్వాసము
నీపైనే ఉంది తండ్రి. ఈ కరువులో కూడా మాకు ఆనందాన్ని, సమాధానాన్ని ఇవ్వు అని ప్రార్థించడం మొదలుపెట్టింది. ఆ రోజు ఉదయమే ఒక అద్భుతము జరిగింది. పొరుగున ఉన్న ఒక ధనవంతురాలు ఇంటి నుంచి ఒక పెద్ద పనివాడు వారి గుడిసె దగ్గరికి వచ్చాడు. నయోమి, నా యజమానురాలు మీకు ఈ ఆహారాన్ని, నీటిని పంపించారు. నిన్న రాత్రి ఆమెకు ఒక కల వచ్చిందంట. మీరు కష్టంలో ఉన్నారని దేవుడు ఆమెకు చూపించాడంట. మీ విశ్వాసాన్ని చూసి ఆయన మిమ్మల్ని దీవించమని చెప్పారు అని చెప్పినప్పుడు నయోమి ఆశ్చర్యముతో కన్నీరు పెట్టుకుంది. అది కేవలము ఆహారము కాదు, అది దేవుని ప్రేమకు, ఆమె విశ్వాసానికి ప్రతిస్పందన. ఆ క్షణములో ఆమె హృదయము దేవుని సమాధానముతో నిండిపోయింది. కరువు ఇంకా చుట్టూ ఉన్నా ఆమె లోపల అంతులేని ఆనందము, శాంతిని అనుభవించింది. ఏదేను నవ్వుతూ, అమ్మా, దేవుడు మనకు వర్షము పంపకపోయినా ఆహారాన్ని పంపించాడు కదా అన్నది. యోసేపు తన పని ముగించుకొని తిరిగి వచ్చేసరికి ఆ కుటుంబము సంతోషముగా ఉంది. గ్రామములో కష్టాలు ఉన్నప్పటికీ వారి గుడిసెలో మాత్రం విశ్వాసం యొక్క వెలుగు, ఆనందమున్నాయి. దేవుని యందు ఉంచిన ఆ చిన్న విశ్వాసమే వారికి అత్యంత విలువైన శాంతిని బహుమానముగా ఇచ్చింది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, యోసేపు, నయోమి మరియు ఏదేను కథ మనకెంతటి గొప్ప పాఠాన్ని నేర్పిందో చూడండి. మన జీవితాలలోనూ కష్టాలు, కరువులు రావచ్చు, కానీ మన నిరీక్షణను, విశ్వాసాన్ని దేవుని పైన స్థిరపరిచినప్పుడు ఆయన మనకు అవసరమైన సమయంలో సహాయం చేస్తాడు. కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన్న మీరు మీ హృదయాన్ని ధైర్యముగా, విశ్వాసముతో బలపరచుకోండి. అందుకే పరిశుద్ధ లేఖన భాగములో నిరీక్షణ కలిగించు దేవుడు పరిశుద్ధాత్మ శక్తి వలన మీరు నిరీక్షణ పొందినట్లు విశ్వాసమందు ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మను నింపునుగాక. మరియు భయపడకుము, నేను నీకు తోడయున్నాను. దిగులు పడకుము, నేను నీ దేవుడను. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయుదును. నీతిగల నా కుడి చేతితో నిన్నాదుకొందును అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని విశ్వాసం యొక్క శక్తి కేవలము అద్భుతాలను చూడటానికి మాత్రమే కాదు, కానీ మన లోపల నిలిచి ఉండే అంతులేని ఆనందాన్ని మరి శాంతిని అనుభవించడానికి మీరు దేవునిలో ఉంచే ప్రతి చిన్న నమ్మకపు అడుగు మీ జీవితంలోని చీకటిని తరిమేసే గొప్ప వెలుగును ఇస్తుంది. ధైర్యాన్ని కోల్పోకండి, ఆయనపై పూర్తి విశ్వాసాన్ని ఉంచండి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినిచిన్న నీవు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ మనము దేవుని అందలి విశ్వాసము మన హృదయాల్లో ఆనందాన్ని, సమాధానాన్ని ఇస్తుంది. ఈ ఉదయకాల సమయము జీవాక్యము వింటున్న మనందరి జీవితాల్లో కూడా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మనల్ని నింపునుగాక. అట్టి రీతిగా విశ్వాసము కలిగిన జీవితాలు కలిగి ఉండే గొప్ప కృప దేవుడు ఈరోజు జీవాక్యము వినిచిన్న మనకు దయచేలాగన, ఈరోజు జీవాక్యము వినిచిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఆ స్థితిలోనే, ఆ స్థలములోనే తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ ప్రేమ కలిగిన అత్యున్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ మంచి ఉదయకాల సమయంలో అయ్యా మేము నీ యందు విశ్వసిస్తూ ఉన్నాం. మాకెదురవుతున్న పరిస్థితులను బట్టి, మాకు కలుగుతున్న అవమానములను బట్టి ఎన్నో కలువరాలు, కృంగుదల మా హృదయంలో ఉన్నప్పటికీ హన్నావలే నీ సన్నిధిలో చేరి అయ్యా మా బాధలన్నిటినీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. నీవిచ్చే వాగ్దానమునందు విశ్వాసం ఉంచుతున్నాం. మాట ఇచ్చిన నీవు నెరవేర్చుటకు సమర్థుడవని సంపూర్ణముగా నిన్ను నమ్ముతూ ఉన్నాము. దేవ, నీ అందలి విశ్వాసము ద్వారా కలిగే సమస్త ఆనందము, సమాధానము మా అందరి హృదయాల్లో నింపబడునుగాక. నీ అందలి విశ్వాసము ద్వారా కలిగే సమస్త ఆనందము, సమాధానము మా అందరి హృదయాల్లో నింపమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన
వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకునండి. మీ నూతన దయా కిరీటం చేత ఆశీర్వదించండి. అయా రీతిగానే శుభ కార్యాలను జరిగించుకుంటున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. వారిని జ్ఞాపకము చేసుకొని వారి ఇంట క్షేమాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రాముఖ్యముగా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, దినాన బిడ్డలను మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి అయా సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. ఆ బిడ్డలకు వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా మరొక మారు ఈ నూతన దినములో చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, బిడ్డను జ్ఞాపకము చేసుకోనండి. ఆ బిడ్డకు అందించబడుతున్న చికిత్సను జ్ఞాపకము చేసుకోండి. చికిత్సను అందిస్తున్న డాక్టర్లను, నర్సులను మీ ప్రేమ చేత, మీ జ్ఞానము చేత నింపండి. ఆ బిడ్డ వాడుతున్న ప్రతి ఔషధాన్ని మీరు శుద్ధీకరించండి. దేవా, బిడ్డను ముట్టండి. ఆ బిడ్డలో ఉన్నటువంటి ప్రతి రక్త క్యాన్సర్ కణాన్ని మీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేసి అయా మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన రక్తాన్ని ఆ బిడ్డలో ప్రవహింపచేసి అయా ఆ బిడ్డ తన బాల్య జీవితాన్ని అందరిలాగే సంతోషముగా గడుపుటకు, మీలో ఎదుగుటకు కృపను చూపి అనేకుల ఎదుట ఆ బిడ్డను మీ సాక్షికరమైన బిడ్డగా నిలబెట్టమని వేడుకొనిచున్నాం. తన తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి. తోబుట్టులను జ్ఞాపకం చేసుకోండి. తన కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారు అనుభవిస్తున్న బాధను జ్ఞాపకం చేసుకోండి. దేవా, వారు కారుస్తున్న కన్నీటిని తుడిచి బిడ్డలకు శాంతిని, సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. అయ్యా, ప్రాముఖ్యముగా మా దేశము కొరకు, మా దేశ నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డని మీ హస్తాల్లో పెడుతున్నాను. దేవా, మా దేశాన్ని జ్ఞాపకము చేసుకోండి. మా దేశంలోని ప్రతి పరిస్థితిని మీ హస్తాల్లో పెడుతున్నాను. దేవా, ఎవరైతే అల్లకల్లోలాలు సృష్టించాలనుకుంటున్నారో, ఇతరులను గాయపరచాలనుకుంటున్నారో వారందరితో మీరు మాట్లాడండి ప్రభువా. వారి మనస్సులో, వారి హృదయంలో శాంతిని, సమాధానాన్ని నింపి అయా వారి పొరుగు వారిని ప్రేమించే వారిగా బిడ్డలను మార్చమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను. అయ్యా, ప్రతి దినము బిడ్డలు విశ్వాసము కలిగి నిరీక్షణతో ఈ వాక్యాన్ని వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులు మీ పాద సన్నిధిలో పెడుతున్నారు. అయ్యా, ఈ దినాన వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి అయ్యా వారి ప్రతి న్యాయమైన కోరికను మీరే తీర్చి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.